నమస్తే అండి. ఇక ప్రశ్న రావాలని విషయానికి వద్దాం. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక స్టాండ్ పర్టికులర్‌గా ఒక మాట మీద నిలబడడం అనే దానికి ఇంకొక ఉదాహరణ. అంటే తను చేసే రాజకీయాలు ఎలా ఉంటాయంటే పర్టికులర్‌గా పక్కాగా అందరిని కూడా క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వారనే ప్రోత్సహిస్తారు. నేను ఇప్పుడు రావణ్ణి క్రిమినల్ అని చెప్పేసి ముద్ర వేయట్లేదు. కానీ ఆ భావజాలం కలిగిన వ్యక్తుల్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తాడు. ఉదాహరణ తీసుకుందాం. ఈ రావణ్ ఇష్యూ రాగానే రావణ్ చేత ఎవరు మాట్లాడించారు, మనోడు వెనకట్ల ఎవరున్నారో ఎవరు ప్రోత్సహిస్తే ఆ విధంగా కించపరుస్తూ హిందూ దేవులని హిందూ వాదుల్ని నీచాతినీచంగా మాట్లాడాడు అనేది అందరికీ తెలిసిందే. అయితే ఏలూరులో ఒక సభ పెట్టారు. దళిత క్రైస్తవ సమర శంకారావు అని చెప్పేసి ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? అది జాడా శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆ సభ జరిగింది. జడా శ్రవణ్ కుమార్ గారి రీసెంట్ ఇంటర్వ్యూలు అన్నీ చూడండి ఒకసారి. ఏమని మాట్లాడతాడు ఆయన? 2029 ఎన్నికల్లో మేము జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తు పెట్టుకోబోతున్నాం. అదే సభలో ఆయన ఏమని మాట్లాడాడు? నేను త్వరలో ఉప ముఖ్యమంత్రి అవ్వబోతున్నాను, 2029లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, నేను ఉప ముఖ్యమంత్రి అవుతానని చెప్పేసి అదే సభలో చెప్పాను కదా. అంటే వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు? డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తున్నారు వీళ్ళంతా కూడా. ఆ సభలో ఎవరైతే మాట్లాడిన వ్యక్తులు ఉన్నారో అదే సభలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన విద్యార్థి విభాగం కావచ్చు, లేదంటే సోషల్ మీడియాకి సంబంధించిన కొంతమంది సోషల్ మీడియా వింగ్కి సంబంధించిన కొంతమంది నాయకులు కావచ్చు అదే సభలో కూర్చున్నారు. అంటే అఫీషియల్గా ఆ సభకి వైఎస్ఆర్సీపీ పార్టీ మద్దతు పూర్తిగా ఉంది. మరి ఆ సభలో అలాంటి సభలో ఈ జోసెఫ్ అనే వ్యక్తి, ఈ రావణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అలాగే కొంతమంది హిందూవాదులను ఉద్దేశించి నిచాది నిచంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యంగా నోట్లో అనే పదం మాట్లాడడం ఎంత తప్పది? తప్ప కదా. సో మనోడు మాట్లాడిన మాటలకి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కేసులు పెట్టి పెట్టుకుంటా ఉండదు. ఎందుకంటే ఒక అవకాశం ఇస్తారు, ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు. పదే పదే నోరు జారి అడ్డగోలుగా మాట్లాడుతుంటే ఏ ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోకుండా ఉంటారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఎలా ఉందంటే ఇక్కడ రాగానే ఫస్ట్ ఇష్యూ బయటికి రాగానే కాస్త సైలెంట్గా చూసాడు. ముందు త్వరగా స్పందించా, ఏం జరుగుతుందో చూడాలా, అంటే మనోడి పైన నెగిటివిటీ ఎక్కువ ఉందా లేదంటే పాజిటివ్ రిప్లైస్ ఏమైనా వస్తున్నాయా, ప్రజల్లోకి ఎలా వెళ్ళింది ఈ ఇష్యూ అని చెప్పేసి అనేది చూశాడు. ఈ లోపు జడా శ్రావణ్ కుమార్ ఇంకొకరు జగన్మోహన్ రెడ్డి స్పందించట్లేదు అది ఇది అని చెప్పేసి ఎప్పుడైతే రివర్స్లో అటాక్ చేయడం మొదలు పెట్టారో అప్పటి నుంచి ఒక స్ట్రాటజీ అనుకున్నాను. ఓహో మనోడికి మంచి ఫాలోయింగ్ ఉందేమో ఏకంగా, ఎందుకంటే కేసుల మీద కేసులు పెడతా ఉన్నారు. ఇంచుమించుగా 4 సార్లు బెయిల్ వచ్చింది. బెయిల్ రాగానే సాక్షులను గట్రా ఓదరగొట్టడం స్టార్ట్ చేశారు. ఆ మనోడి పైన పాజిటివ్ ఉందేమో, అంటే ప్రజల్లో మనోడి పైన సింపతి ఉందేమో అనుకున్నాను. ఒక పెద్ద ట్వీట్ వేసేసాడు. ఏమని వేసాడు? ఒక పెద్ద ట్వీట్ వేసాడు. ఏమని? ఆ రావణ్ అనే వ్యక్తి ప్రశ్నించే గొంతుక రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టి లోపలేస్తారా, అన్యాయం అక్రమం అని చెప్పేసి ఆ రావణ్ అనే వ్యక్తి తిట్టిన బూతులన్నింటినీ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టుగా కన్వర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. అక్కడ మొదలైంది. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డికి, అంటే జగన్మోహన్ రెడ్డిని గుడ్డిగా సమర్థించే కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు. ఉదాహరణకు మా జర్నలిస్ట్ సాయి, అలాంటి వ్యక్తులు కూడా కాని నుంచి మొఖాన్ని ఊపేశారు. అసలు ఇదేం పద్ధతి? వాడు మాట్లాడిన భాష ఏంటి, వాడు తిట్టే బూతులు ఏంటి, మీరెందుకు సమర్థిస్తున్నారు, మీకు నిజంగా సిగ్గు సెరవు ఉండాలని చెప్పేసి అని మాట్లాడితే మళ్ళీ అక్కడి నుంచి రివర్స్ గారు ఏమని, అది మాకు సంబంధం లేదు, అది మాకు సంబంధం లేదని చెప్పేసి మొదలెట్టారు. అంతకుముందు అదే రావణ్ గురించి సాక్షి లేకుండా 2 రోజులు కంటిన్యూగా డిబేట్లు పెట్టారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేరు నాని వీళ్ళ ప్రెస్ మీట్లు పెట్టి రావణ్కి మద్దతుగా మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది, వారికి మేము మద్దతుగా నిలబడుతున్నాం అని చెప్పేసి. ఏమైంది? మళ్ళీ ఇప్పుడు యూటర్న్. నేను కొడాలని మాట్లాడాడు, అంతకుముందు పెద్దిరెడ్డి మాట్లాడాడు, అంతకుముందు కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడాడు. ఏమని? అడిగి మాకు ఎలాంటి సంబంధం లేదని అక్కడి నుంచి రావణ్ అంశాన్ని పూర్తిగా ఆపేశారు. ఇక్కడ తెలిసిపోతుందిగా మీకు అన్ని మాటలు అవసరమా? మనకు తెలియదా? మీరు చూడట్లేదా? అది ఎంత నిజంగా మాట్లాడతాడో మనకు తెలుసు. అలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించి కేసులు పెట్టించి లోపల ఏం చేసి, అంటే జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి ఇవాళ రావణ్ గారి జైలు పాలవడానికి ప్రధాన కారణాల్లో జగన్మోహన్ రెడ్డి కారణం. వాళ్ళంతా చూసుకునే రెచ్చిపోయారు. మనం చూస్తున్నాం కదా, మనల్ని ఎవడు ఏమీ చేయలే అన్న ధైర్యంతో నోటికి ఏది వస్తే మాట్లాడితే ఇలా జైలు పాలు అవ్వాల్సిందే. ఇవాళ ముందు స్టాండ్ తీసుకున్నారో ఇప్పుడు విరమించుకున్నారు, ఇప్పుడు మళ్ళీ ఆయన తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. జనాలు నమ్ముతారా? ఇప్పుడు వాడి వీడియోలు మెజారిటీ తిప్పేది వైసీపీ సోషల్ మీడియా. చంద్రబాబు నాయుడు గారి పైన అనేక స్కిట్లు చేశాడు. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశించి అయితే ఇంకా ఛానల్ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికే రన్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మరి అలాంటి వ్యక్తులు మీరు ఎలా సమర్థిస్తారండి? లేదు రావణ్ మాట్లాడిన మాటల్లో వాస్తవం ఉంది కాదని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు, చాలా మంది మాట్లాడుతున్నారు. ఏం వాస్తవం ఉందండి? అంటే మతపరమైన అంశాలని రాజకీయాలకు ముడెట్టే ప్రయత్నం చేయట్లేదా? ఇప్పుడు రాధా మనోహర్ దాస్ మాట్లాడే వ్యాఖ్యలు, లేదంటే కొంతమంది పాస్టర్లు మాట్లాడే వ్యాఖ్యలు, వాళ్ళు దశాబ్ద కాలంగా తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బుద్ధి మాట్లాడేసుకుంటారు. ఎప్పుడు కూడా రాజకీయ రంగు పులుము కదా. కానీ ఇది డైరెక్ట్గా క్రిస్టియన్లు హిందువులు ఈ మధ్యన చిచ్చుపెట్టే ప్రయత్నం చేసి రాధా మనోహర్ దాస్ వెనకాదారంటే రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పే ప్రయత్నం చేసేది. తప్ప కదా?
అవునా? పైగా గుర్తుపెట్టుకోబే, 2029లో అధికారం మారుతుంది, ప్రభుత్వాలు మారితే తొక్క తీసేస్తా, తోలు తీసేస్తా అని మాట్లాడతారు. ఊరుకుంటారా? అలా ఊరుకోరు కదండి. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే కుక్కతో కట్టుకొని గోదావరి ఇదినట్టే. అది ఎవరైనా కావచ్చు. ఎప్పుడైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళకి మద్దతుగా నిలబడ్డా? లేదు. మరి వాళ్ళ కొత్తగా వచ్చి ఏంటంటే ఉపన్యాసాలు చెప్పింది మీరు. జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తులందరినీ కూడా ప్రోత్సహిస్తాడు అనడానికి నేను చాలా ఉదాహరణలు చెప్తాను, చాలా చెప్పుకుంటాను. రావణంటే ఈ మధ్య కాలంలో కొద్దిగా ఫేమస్ అయ్యాడు, మీరు ప్రోత్సహించారు. అంతకుముందు బోరుగడ్డ అనేది, శ్రీరెడ్డి, పోసాని కృష్ణమూర్తి, శ్రీరెడ్డి, బోరుగడ్డ నీరు అఫీషియల్గా మీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, అది మీరు చెప్పుకొచ్చి మేము కూడా నమ్ముతాం, మేము కూడా బిలీవ్ చేస్తాం, మేము దాన్ని కూడా నమ్ముతాం, నమ్మకుంటే ఏమన్నా. మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, వాళ్ళ కుటుంబ సభ్యులను ఉద్దేశించి, వాళ్ళ పిల్లలను ఉద్దేశించి దారుణంగా మాట్లాడుతున్నప్పుడు మీరు అధికారంలో ఉండి మీరు ఏం చేయాలి? ఎందుకు కేసులు పెట్టలేదు? ప్రభుత్వాలు ఎవరన్నా కావచ్చు. ఒక వ్యక్తి మహిళలను ఉద్దేశించి దారుణంగా మాట్లాడుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఎందుకు కేసులు పెట్టలేదు దాని మీద మీరు? బోరగడ్డ అన్నిటి గాడి పైన ఎందుకు కేసులు నమోదు చేయలేదు? కేసులు నమోదు చేయకపోగా వారికి 2 గన్నులు ఇచ్చారు. వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి సెక్యూరిటీ కల్పించి 2 గన్నులు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారండి? ఇక పోసాని కృష్ణమూర్తి గురించి చెప్పుకోవాల్సిన పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నీకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు, నేను ఇంకా బతికే ఉంటాను, ఏం చేస్తావు చూద్దు అని చెప్పి మాట్లాడు. తప్ప కదా? ఒక్కడంటే ఒకటి ఖండించాడంటే మంత్రులు బూతులు మాట్లాడడం, బూతులు తిట్టించడం, అరే తూరే అని చెప్పేసి అవహేళన చేస్తూ తిట్టించడం. అక్కడ దాకా ఎందుకు? జగన్మోహన్ రెడ్డి పెళ్ళిళ్ళు పెళ్ళాలని చెప్పేసి దారుణంగా మాట్లాడారు. అంటే వీళ్ళ సంస్కృతి గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నా, వీళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయని చెప్పే ప్రయత్నం ఇది. రావణ గాడి పైన ఇంకొకటి పైన ఇంకొకటి చెప్పే ప్రయత్నం కాదు. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎలా ఉంటుంది అబ్బాయిలు? జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఈ రావణ గాడనే కాదు, ఎవడైనా సరే జైలు పాలు అవ్వాల్సిందే. వాడి జీవితం సర్వనాశనం, వాడి జీవితం సంకనాగిపోయినట్టే. బోరగడ్డ అనేది కూడా ఏమయ్యాడు? వీడికంటే ఎక్కువ మాటలు మాట్లాడాడు, పెద్ద పెద్ద మొదల మాటలు మాట్లాడాడు. ఇవాళ అన్ని మూసుకొని కూర్చోలా అంతే. కాబట్టి ఏంటంటే అతిగా గుడ్డిగా నమ్మి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే చేయాలని చెప్పే ప్రయత్నాలు చేస్తే మీరే నష్టపోతారో గుర్తుపెట్టుకుంటారు.